నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ మాస్టారు. ప్రభుత్వ బడులలో అందించే విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని తనదైన స్టైల్లో పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. రండి ప్రభుత్వ పాఠశాలలో చేరండి అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మాస్టారు, ఆయన స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇదిగో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈయన పేరు రమేష్ బాబు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయన్ని ప్రేమగా బాబు మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో ఉపాధ్యాయులందరూ తమ తమ ఇళ్లల్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ బాబు మాస్టర్ మాత్రం వెరీ స్పెషల్. ఈ ఖాళీ సమయాన్ని సైతం ఆయన బడి పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చిస్తున్నారు. సర్కారీ బడుల్లో పిల్లలను చేర్పించాలనే లక్ష్యంతో తన బైక్ కి ఓ మైక్ ను అమర్చుకుని వినూత్న ప్రచారం చేస్తున్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం, మీ పిల్లలను మన పాఠశాలలో చేర్పించండి. చక్కని విద్యా బోధనకు మమ్మల్ని బాధ్యులు చేయండి. బడిబాట కార్యక్రమం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు మీకు మా ఆహ్వానం. ప్రైవేట్ స్కూల్స్ కు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో విజయవంతంగా అమలు చేస్తున్న కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఫోటోలు, వివరాలతో ముద్రించిన పాంప్లెట్స్ ను ఇంటింటికి వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అందించి వాటిని వివరిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించాలని వారిని కోరుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యను అందిస్తున్నట్లు రమేష్ బాబు పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నారు. ఒక్క గ్రామంతో ఆయన ప్రచారం ఆగిపోలేదు. ఇప్పటి వరకు ఆయన ములగలంపల్లి, రౌతుగూడెం, రవీంద్రనగర్, కనకాపురం, పాకాలగూడెం తదితర గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేస్తానని, రానున్న విద్యా సంవత్సరానికి ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కృషి చేస్తానని రమేష్ బాబు అంటున్నారు. ములగలంపల్లి గ్రామంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి. అయితే ప్రభుత్వం తెచ్చిన ఏదైతే రీఆర్గనైజేషన్లో భాగంగా ఏదైతే ఉందో మా స్కూల్ని మోడల్ స్కూల్ చేశారండి. మోడల్ స్కూల్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయునిచే తరగతి బోధన ఉంటుందండి. దానిలో అనుగుణంగా ఇక్కడ అయితే రూల్ లేదు. గత సంవత్సరం విధి విధానాల వల్ల, అలాగే పిల్లలు ఎక్కువ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం ద్వారా ఇక్కడైతే రూల్ పడిపోయిందండి. ప్రస్తుతం ఉన్న 30 మంది రోల్తో ఉన్నాం. అయితే ప్రభుత్వం మా స్కూల్ని మోడల్ స్కూల్ చేయడం వల్ల పక్క స్కూల్ని మా స్కూల్లో మెర్జ్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు నేను పిల్లల్ని మా స్కూల్కి రప్పించడానికి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసే పథకాలు ఏదైతే ఉందో ఆ పథకాలని ఒక మైక్ సెట్ చేసుకుని మైక్ ద్వారా ప్రతి ఒక్క వీధిలోనూ పక్కన ఉన్న గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థులను జాయిన్ చేయడానికి ప్రచారం చేస్తున్నానండి. దానిలో భాగంగా నేను తిరుగుతున్నప్పుడు పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ పొంది ప్రైవేట్ స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి వ్యత్యాసం ఏదైతే ఉందో తెలుసుకుంటూ, అలాగే ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు, మన పేద విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా మనం ఏదైతే ప్రచురించి పాంప్లెట్ రూపంలో అందజేస్తున్నామో గవర్నమెంట్ స్కూల్కి అలాగే ప్రైవేట్ స్కూల్కి వ్యత్యాసాన్ని తెలియపరుచుకుంటా, అలాగే ప్రభుత్వాలు విద్యార్థులకు అందించే విద్యా కిట్లతో పాటు అలాగే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి తల్లిదండ్రులకు చక్కగా వివరించడం జరుగుతుందండి. ఎందుకంటే మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, తల్లిదండ్రులు చాలామంది చదువుకొని ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో అవేర్నెస్ కలిగించడానికి ముఖ్యంగా మనం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలని, అలాగే విద్యార్థులకి లబ్ధి వచ్చే ఏదైతే అంశాలు ఉన్నాయో అట్లంటి కూడా పాంప్లెట్లో వేసి, అలాగే దాన్ని ఒక రికార్డింగ్ పెట్టేసుకుని మైక్ సెట్ ద్వారా ప్రచారం చేస్తున్నానండి. దాంట్లో భాగంగానే తల్లిదండ్రులు అన్నీ విని కూడా చాలా హ్యాపీగా సంతృప్తి చెందుతున్నారు. ప్రైవేట్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారండి. కాబట్టి ఇలా గిరిజన ప్రాంతం మాది, అసలు పోలవరం నియోజకవర్గం గిరిజన ప్రాంతం ఏజెన్సీ ఏరియా కాబట్టి తల్లిదండ్రులకు అవేర్నెస్ చేసినట్లయితే ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందుతుంది. అలా అభివృద్ధి చెందడంతో పాటు కొంతమందికి ఉపాధి కూడా కలుగుతుంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పరిచే డిఎస్సిలో భాగంగా మా స్కూల్లో అడిషనల్గా ఇంకా రోల్ను బట్టి
2 పోస్టులు కానీ 3 పోస్టులు కానీ పెరుగుతుంది. ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పోస్టు కూడా శాంక్షన్ అవుతుందండి ఈ రోల్ని బట్టి. ఇప్పుడు మనం తిరుగుతుంటా ఉంటే ఈ రోల్తో కొత్త డిఎస్సిలో కొత్త వారికి కూడా అవకాశం కలుగుతుందండి. అలాగే ఉపాధితో పాటు అలాగే పేద విద్యార్థులు కూడా నాణ్యమైన విద్య అందించినట్లు అవుతుంది. ఎందుకంటే ప్రతి తరగతి కూడా ఒక టీచర్ ఉన్నట్లయితే ప్రతి తరగతి టీచర్ ఉండి వాళ్ళకి ఎక్కడైతే విద్యార్థి వెనకబడి ఉన్నాడో ఆ విద్యార్థికి మనం నాణ్యమైన విద్య అందించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తున్నానండి. మనం ఒక జీతం తీసుకుంటా నిరంతరం మనం ప్రజల్లో ఉండే వ్యక్తులం. ఎందుకంటే ఒక సొసైటీ అనేది డిపెండ్ అనేది ఒక ఉపాధ్యాయుని చేతిలో ఉంటుంది. మంచి కూడా చెడు కూడా ఒక ఉపాధ్యాయులు చేయగలుగుతారు. నాకు ఈరోజు జీతం వస్తుంది, కానీ ఆ జీతం నేను జేబులో వేసుకొని నా అవసరాలు తీర్చుకుంటూ ఉంటే దానికి అది భావ్యం కాదని నేను భావిస్తాను. ప్రైవేట్ స్కూల్స్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివితే పైసా ఖర్చు లేకుండా సుమారు 50,000 రూపాయల విలువైన ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు బాబు మాస్టర్. సర్కారీ బడుల్లో చదివితే తల్లికి వందనం పథకం, బుక్స్, స్కూల్ డ్రెస్సులు, వైద్య పరీక్షలు, మధ్యాహ్న భోజనం పథకం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పిల్లల తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా పాంప్లెట్లు వేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే బాబు మాస్టర్ చేస్తున్న ప్రచారానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ మాస్టారు చేస్తున్న ప్రయత్నాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.